తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లను రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. సినిమా విడుదలకు దారులు మోసుకుపోతున్నట్లు కనిపించడంతో ప్లాన్ బి అమలు చేసేందుకు ఆర్జీవీ, వైసీపీ వర్గాలు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. థియేటర్ల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రతిపాదనను సీరియస్గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మంతనాలు జరుపుతూనే థియేటర్లలో రిలీజ్ కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేసే దిశలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే వైసీపీ అనుకూల సోషల్ మీడియా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో సినిమా విడుదలపై టీడీపీ, జనసేన నేతల వైపు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా బ్యాన్ చేయాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం రాత్రి ఆర్జీవీ ఆఫీస్ ఎదుట వ్యూహం సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. సినిమా థియేటర్స్లో విడుదల చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపు ఆందోళనకారులు వెళ్లిపోయారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను జూబ్లీహిల్స్ పోలీసులు అటు రామ్ గోపాల్ వర్మతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్తో పాటు పవన్ ఫ్యాన్స్ కి ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ఆందోళనకారుల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్జీవీ ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన వారెవరన్నది తెలిసినా చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు పూర్తి అనుకూలమని భావిస్తూ ఆందోళనకారులపై చర్యలు తీసుకునే ప్రయత్నాలను పెద్దగా పట్టించుకోవటం లేదని టాక్. ఆందోళనకారులు ఎవరన్నది తెలిసినా వారిపై చర్యలు తీసుకునేది మాత్రం నామమాత్రమేనని తెలుస్తోంది. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో టాలీవుడ్ వర్గాల్లో ఆర్జీవీ వ్యూహం సినిమాకు తెలంగాణలో థియేటర్లు దొరకడం కష్టమేననే సంకేతాలొచ్చాయి. ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చని రామ్ గోపాల్ వర్మ ముందే ఊహించినట్లున్నారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే రేవంత్ రెడ్డికి ఆర్జీవీ విశేష తెలియజేశారు. రేవంత్ రెడ్డిని ఆర్జీవీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడానికి ప్రధాన కారణం వ్యూహం సినిమా విడుదలకు ఆటంకాలు లేకుండా చూసుకోవటమేనని తాజా ఘటనతో రుజువైంది. ఒకప్పటి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి జగన్కు తీవ్ర వ్యతిరేకి అన్న విషయం బహిరంగ రహస్యం. ఇకపై తెలంగాణలో జగన్ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కేటీఆర్, కేసీఆర్లకు భజన చేసి అడుగులకు మడుగులెత్తిన టాలీవుడ్ తాజాగా కాంగ్రెస్ జపం చేయడానికి రెడీ అయినట్లు టాక్ మొదలైంది.